డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 18వ భాగం 4:1:25 ప్రక్రియలు ప్రయోగాలు అనే అధ్యాయంలో ఉన్నాం. తెలుగులో వెలసిన సాహిత్య చరిత్రలన్నింటినీ సమీక్షించడం నేను రాసే గ్రంథ ఉద్దేశం కాదు. ఆ పని ఇదివరకే ఎందరో చేశారు. ప్రభావ పరిశీలన పరిధిలోకి వచ్చే వాటినే స్పృశించటం జరుగుతోంది అన్నారు సుబ్రహ్మణ్యం. కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు కూడా వాంగ్మయ చరిత్ర రచన సంగ్రహంగా చేశారు. ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, దివాకర్ల వెంకటావధాని గారు సాహిత్య చరిత్ర సంగ్రహాలు రాశారు. ఖండవల్లి వారిది మధుర వచన రచనలు, దివాకర్ల వారి సార సంగ్రహ రచనగా వచ్చాయి. మద్రాసు విశ్వవిద్యాలయం వారు వాంగ్మయ చరిత్రల నిర్మాణం చేయించారు. నెడదవోలు వెంకట్రావు, సిస్తా రామకృష్ణ శాస్త్రి గారు ఆ కృషిలో పాల్గొన్నారు. నెడదవోలు వారి రచన విశ్లేషణాత్మక, విషయ సేకరణ అందులో ముఖ్యం. సిస్తా వారు ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య లక్షణాలు సమన్వయించుకుంటూ రచన చేశారు. Vijay Jeevitji, WhatsApp audio. ఇగో వీడియో పెట్టావా? ప్రత్యేకంగా చరిత్ర రాజకపోయినా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మొదలైన పరిశోధకులు పాశ్చాత్యుల పరిశోధన ప్రవృత్తిలో కవుల చరిత్రకు ఆకరాలు సేకరించారు. ఈ తరం పరిశోధకులకు ప్రేరణ కల్పించింది సిపి బ్రౌన్. ఆయన ప్రభావం సాహిత్య చరిత్ర నిర్మాణం వెనక ఉన్న పరిశోధన కృషి మీద బలంగా ఉంది. సాహిత్య రచనా ప్రక్రియలో వేదం వెంకటకృష్ణ శర్మ, పి కుమళ్ళ అచ్యుతరావు, నేరటూరి వెంకటరమణయ్య మొదలైన వారి పాశ్చాత్య అనుశీలన ప్రవృత్తి ప్రభావం కనబడు. మధునాపంతుల వారి ఆంధ్ర రచయితలు చక్కని వాంగ్మయ చిత్రం. కురుగంటి వారి నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనేక అభిప్రాయాల ఉదంతాల కదంబంలా సాగిన నవ్యాంధ్ర చరిత్ర నిర్మాణానికి సామగ్రిని కూర్చిన సరళమైన రచన. ఇక విస్తృత ప్రణాళికలో సాహిత్య చరిత్రను నిర్మించిన వారిలో చాగంటి శేషయ్య గారిని చెప్పాలి. వారి ఆంధ్ర కవి తరంగిణి 12 సంపుటాలు కవి కాల గోత్ర కర్తృత్వ చర్చలతో, గ్రంథ పౌర్వాపర్య చర్చలతో, వివిధ వాదాల కోలాహలంతో చారిత్రక విమర్శను సాహిత్య చరిత్రలో ప్రవేశపెట్టిన సాహిత్య విమర్శను తగినంతగా అందించలేకపోయారు చాగంటివారు. ఆధునికంగా వెలువడిన సాహిత్య చరిత్రలో ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం 12 సంపుట విస్తృతమై
యుగ విభాగంలో రాజకీయ చరిత్ర దృక్పథానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఒక్కొక్క యుగంలో సాహిత్య పరిణామానికి భిత్తికగా అమరిన రాజకీయ సాంఘిక మత వాంగ్మయ పరిస్థితులు సమన్వయాత్మకంగా చిత్రించడం, తెలుగులో ఇంతవరకు కవులను గురించి జరిగిన పరిశోధనలు విమర్శను సమగ్రంగా అధ్యయనం చేసి సమన్వయ దృక్పథంతో నూతన అంశాలను ప్రతిపాదించడం, చరిత్రను కథా మాధుర్యంతో నింపి సామాన్య పఠితకు కూడా చవులూరేటట్లుగా ఆవిష్కరించడం, పరిశోధన ఫలితాంశాలను పట్టికలుగా సమర్పించడం, అనుశీలనాత్మక విమర్శను, తులనాత్మక విమర్శను కవి కావ్య పర్యాలోచనలో మేళవించి సాహిత్య విమర్శను సాగించడం మొదలైన విశేషాలు ఆరుద్ర రచనకు సర్వజన ఆమోదంగా తీర్చిదిద్దాయి. కవిత్వ వేది వేసిన బాటలో కళాపురుషుడు నడిచాడు ఆరుద్ర. పింగళి లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర ఎందరికో భావభిక్ష ఆలస్యంగా వెలువడిన సాహిత్య దృక్పథంలో విలువలు నిర్ధారించే నైపుణ్యంతో వ్రాయబడిన సామాజిక గ్రంథం ప్రామాణిక గ్రంథం అయినా అసమగ్ర. వారు చేసిన యుగ విభజన యుగకర్తలైన కవుల మారుతున్న సాహిత్య ప్రవృత్తులు దృష్టిలో ఉంచుకొని చేశారు. సాహిత్య చరిత్ర నిర్మాణంలో వీరు చేసిన విభాగమే సాహితీ పరులలో ప్రామాణికంగా చలామణి అవుతాయి. ప్రాక్ పశ్చిమ దృక్పథాల సంగమ తీర్థం వీరి సాహిత్య సమీక్ష. ఆంధ్ర సాహిత్య చరిత్ర ఆంగ్ల భాషలో రచించే ఉద్యమంలో గిడుగు సీతాపతి గారి హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ని ప్రత్యేకంగా చెప్పాలి. తెలుగులో యుగ చరిత్రలు, ప్రక్రియా చరిత్రలు మొదలైనవి చాలా వచ్చాయి. అయితే వాటిలోని పరిశీలన విధానంపై పాశ్చాత్య ప్రభావం అంతో ఇంతో కనపడుతూనేవాడు అని సమగ్ర సాహిత్య చరిత్రకు తోడుపడే ఇతర గ్రంథాలుగా ఉపయోగిస్తున్నారు. పరిశోధన దృష్టితో చూస్తే వీటి విలువ గడింప తగింది. తెలుగులో ఎన్ని సాహిత్య చరిత్రలు వచ్చినా ఆంగ్లంలో గాగా ప్రక్రియా వికాస చరిత్రను చెప్పే ప్రామాణిక గ్రంథాలు ఇంకా రాల. ప్రక్రియా పరంగా సమగ్ర సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలని, సాహిత్య దర్శన సిద్ధాంత విలాస చరిత్రలు రావాలని, తులనాత్మక సాహిత్య చరిత్రలు కావాలని విమర్శకులు భావిస్తారు. అయితే పురాణ, కావ్య, ప్రబంధ, యక్షగాన, శతక, ఉదాహరణ, నాటక, నాటిక, నవల, కథానిక, హరికథ, వ్యాస, వచన, ద్విపదాది ప్రక్రియ చారిత్రక దృష్టితో సమీక్షిస్తూ ఉత్పత్తి వికాసాలను వివరిస్తూ గ్రంథాలు, సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. వాటిలోని పరిశోధనాంశాలను నిగ్గు తేల్చి సమన్వయించి పాశ్చాత్య పరిజ్ఞానాన్ని వినియోగించుకొని శాస్త్రీయంగా, అధికారికంగా సాహిత్య చరిత్ర రచన జరగవలసిన అవసరం ఎంతైనా దానికి ప్రభావ పరిశీలన ప్రయోజనాత్మకంగా ఉపయోగపడు. కవిత్వ చరిత్ర సాహిత్య చరిత్రలో కవిత్వ చరిత్ర ఒక ప్రత్యేకత. తరతరాల తెలుగు సాహిత్య చరిత్రలో కవిత్వం పరిణామం చెందిన తీరు తెన్నులను పరిశీలించే ప్రవృత్తి ఇటువంటి ప్రక్రియలో ప్రధానంగా కనపడు. ఆంధ్ర కవిత్వ చరిత్ర అనే పేరుతో భోగరాజు నారాయణమూర్తి గారు 1926, బసవరాజు వెంకటప్పారావు గారు 1932లో 2 గ్రంథాలు రాశారు. నారాయణమూర్తి గారి రచన కవిత్వ తత్వ విచారానికే అంకితం. దానికంటే బసవరాజు రచన బలం. పాశ్చాత్య లాక్షణికుల విమర్శల సాహిత్య సిద్ధాంతాలను
కవితా దృక్పథాలను, తదనుబంధ సాహిత్య శాస్త్ర విశేషాలను తులనాత్మకంగా సమన్వయ దృక్పథంతో వివరించిన గ్రంథం గురదాడ అప్పారావు గారు, బసవరాజు అప్పారావు గారు. ఆంధ్ర కవిత్వ చరిత్ర. తులనాత్మక సాహిత్య సౌందర్య శాస్త్ర పరిజ్ఞానం విద్యార్థులు వ్యాపించాలి అంటే ఆ గ్రంథం పునర్ముద్రితం కావటం ఎంతైనా అవసరం. ఆధునిక కవితా చరిత్రలలో తెలుగులో కవితా విప్లవాలు 1979 ప్రత్యేకంగా పేర్కొనదగిన విలువైన రచన. రచయిత డాక్టర్ వేల్చేరు నారాయణరావు గారు మార్క్సిస్టు దృక్పథంతో నన్నయ్య నుంచి ఇవాల్టి దాకా వచ్చిన విప్లవాలు సమీక్షించి కవితలో వాటి ప్రభావం ఎలా బలంగా ప్రతిఫలిస్తుందో వివరించే విమర్శ గ్రంథమే. విప్లవ శబ్దం కవితాపరంగా కూడా వాడేవారు మార్క్సిస్టులు. వారి దృక్పథంలో విప్లవం అంటే ఇలా అనుకోవచ్చు: ప్రపంచం విద్య కాదు, వాస్తవికమైంది. ప్రపంచంలో ఉన్న వస్తువులు వేటికవి సంబంధాలు లేని ముక్కలు కావు, పరస్పర సంబంధం కలిగి ఉంది. ఏది స్థిరమైంది కాదు. ప్రతిదీ మార్పు చెందదు, వృద్ధి చెందుతుంది, నశిస్తూ ఉంది. ఈ అభివృద్ధి ఒక దశ వరకు క్రమంగా జరుగుతుంది. చివరకు తీవ్రమైన ఘర్షణ జరిగి నూతన స్వభావం ఏర్పడు. ఆంతరింగిక పోరాటం ఫలితంగానే అభివృద్ధి అనేది జరుగుతుంది. నశించిపోతున్న లక్షణంపై వృద్ధి పొందుతున్న లక్ష్యం యొక్క విజయమే చివరకు వచ్చే ఘర్షణ. అదే విప్లవం. నారాయణరావు గారు ఇటువంటి విప్లవాలు తెలుగు కవితలు ఎలా వచ్చాయో చెబుతూ, సాంఘిక అస్తిత్వమే చైతన్యాన్ని నిర్ణయిస్తుందన్న మార్క్స్ ప్రతిపాదన ప్రాతిపదికగా తీసుకొని తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుల స్వరూపం పరిశీలించడం తమ రచనకు లక్ష్యమన్న. కవితా విప్లవాలు కేవలం కవుల వల్ల రావు. కవుల విప్లవానికి వైయక్తిక కారణం సబ్జెక్టివ్ ఫ్యాక్టర్గా ఉపకరిస్తారు. కవులు విప్లవానికి వైయక్తికంగా సబ్జెక్టివ్ ఫ్యాక్టర్గా ఉపకరిస్తారు. వస్తు కారణం ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్గా సందర్భంలో శ్రోతల్లో ఉంది. కవితా విప్లవాలు ఈ రెండు కారణాల పరస్పర చర్యల వల్ల వస్తాయి. సాహిత్య రంగంలో ఒక ఆంతరగిత తర్కం వల్ల నడుస్తుంది. ఈ సంగతి గుర్తించకుండా రాసిన సాహిత్య చరిత్ర యాదృచ్ఛిక కారణాల కట్టు కథలుగా, కవుల చరిత్రల సంపుటాలుగా, ఆయా చరిత్రకారుల సొంత సాహిత్యాభిరుచుల ప్రకటనగా రూపొందుతాయి. ఈ వాక్యాలు నారాయణరావు గారు ఏ దృక్పథంతో కవితా విప్లవాలను సమీక్షించారో స్పష్టంగా చెప్తున్నారు. నారాయణరావు గారు ఈ గ్రంథంలో ఏర్పరచుకున్న పారిభాషిక పదాలు, చేసిన సమన్వయాలు గమనిస్తే వారి సిద్ధాంత పద్ధతి తెలుస్తుంది. గమనించండి. మచ్చుకు ఒకటి, నన్నయ్య కాలం నుండి ప్రాచుర్యానికి వచ్చి అక్షరాస్యులైన వాళ్ళు రచిస్తున్న సాహిత్యాన్ని లిఖిత సాహిత్యమని, అంతకు ముందు నుంచి ఇవాల్టి వరకు కొనసాగుతున్న అలిఖిత సాహిత్యాన్ని ఆసు సాహిత్యమని ఈ వ్యాసంలో పేర్కొంటున్నా. ఈ వ్యాసంలో నేను ఆల్బర్ట్ సి లార్డ్ సూచించిన పద్ధతులు కొన్ని అనుసరించి, అయితే లార్డ్ పరిశోధన అంతా యుగోస్లావియాలో జరిగింది. తెలుగుదేశపు పరిస్థితులకి ఆయన నిర్ణయాలు వర్తించవు. 3. తన కవిత్వానికి ప్రతిఘటన వచ్చినప్పుడు తన కవిత్వం కొత్త తరహాది అయి అందుకు అనుకూలమైన అభిరుచి శ్రోతల్లో తానే కల్పించుకోవాల్సిన అవసరం కలిగినప్పుడు ప్రతి కవి కవిత్వం గురించి కవిత్వం రాశారు.
ఈ పని నన్నయ్య గారు చేశారు, పాల్కూరికి సోమనాథుడు చేశారు, పెద్దన్న గారు చేశారు, భావ కవులు చేశారు, అభ్యుదయ కవులు చేశారు. ఈ రకమైన కవిత్వ ఆది కవిత్వం అంటే మెకా పొయట్రీ అనొచ్చు అన్న. నాలుగోది రాజులు కవుల్ని ఏనుగులు ఎక్కించారు, కనకాభిషేకాలు చేశారు నిజమే, కానీ వారు ఉంపుడు కత్తెల్ని ఉంచుకున్నట్లే కవుల్ని ఉంచుకున్నారు. ఇంకొకతో వారికిచ్చే గౌరవం వీళ్ళకి ఇవ్వాలి, అంటే వేశ్యలకి ఇచ్చిన గౌరవం కవులకు ఇవ్వాలి. 5. ఒక కొత్త సాహిత్య మార్గం రావటం అంటే కేవలం వస్తువు మారడము, భాష మారడము, ఛందస్సులు మారటము మాత్రం కాదు. రచనా సూత్రాలు మారతాయి. అలాగే ఆ కారణం చేత అంతకు ముందున్న సాహిత్యానికి వర్తించిన విమర్శ మార్గాలే ఈ కొత్త సాహిత్యానికి వర్తించవు. వర్డ్స్వర్త్ చెప్పినట్టు ఒక కొత్త సాహిత్య మార్గాన్ని ఏర్పరిచిన ప్రతి గొప్ప కవి ఆ సాహిత్యాన్ని ఆనందించటానికి కావలసిన అభిరుచి పాఠకులను తానే కలిగించుకోవాలి, లేదా అది ఒక ఉద్యమంగా తీసుకొని విమర్శలు చెయ్యాలి. గురజాడ కవిత్వానికి ఈ విధమైన విమర్శ తోడ్పాటు లేకపోయి గురజాడ ప్రారంభించిన కవితా విప్లవం అసంపూర్ణంగా మిగిలిపోయి ఒక వ్యక్తి ఎంత గొప్ప కవి అయినా కవితా విప్లవం తీసుకురాలేదన్న విషయాన్ని ఈ అంశం గుర్తొస్తుంది. 6. కథను వదిలేసి వర్ణనలతో ప్రబంధం ఎక్కువ కాలం నిలవలేనట్టే కథని వదిలేసి అనుభూతితో భావకవిత్వం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 7. రమణీయ వేషం వేసుకొని కవిత్వంగా చలామణి అవుతున్నప్పుడు ఆ అకవిత్వ వికృతాకృతిలో వచ్చిన కవిత్వం దిగంబర కవిత్వం. మళ్ళా ఒకసారి, రమణీయ వేషం వేసుకొని కవిత్వంలా చలామణి అవుతున్నప్పుడు అకవిత్వ వికృత ఆకృతిలో వచ్చిన కవిత్వమే దిగంబర కవిత్వం. 8. సాహిత్య విమర్శలు ప్రజా సాహిత్యానికి చోటు దొరకల. 9. రచయిత రచన ద్వారా అంతవరకు బయట పెట్టబడని వాస్తవాన్ని ఆ పని చెయ్యడంలో ఆ వాస్తవాన్ని మార్చాలనే లక్ష్యం గర్భితమై ఉందని గుర్తించిన వాడు నిబద్ధ రచయిత. 10. ప్రస్తుత కాలంలో నిబద్ధత రాజకీయం కాక తప్పదు. నిబద్ధత వాదం సాహిత్యాన్ని రాజకీయమయం చేస్తుందనే విమర్శ నిబద్ధుల సమాధానం ఇది. మన తరంలో సమస్యలన్నింటికీ రాజకీయ సమస్య ఒక్కటే మూలభూతమైన రూపం. అందుచేత రాజకీయాన్ని తప్పించుకోవడం, వాస్తవికతను తప్పించుకోవడం. రచయిత దృక్పథం మార్క్స్ దృక్పథం కవితా విప్లవాల గురించి చేసిన అనువర్తిత విమర్శ పద్ధతి రచయితది సొంతం. అలాగే రచయిత చేసిన నిర్ణయాలని, నిర్దిష్టాలని, శాస్త్ర సమ్మతాలని, వారి వాదంలో వైరుధ్యాలు లేవని విమర్శకులు అంగీకరించకపోవచ్చు. కానీ మార్క్సిస్టు దృక్పథంలో కవితా రంగంలో వచ్చిన విప్లవాలు సమీక్షించే పరిశోధన గ్రంథం ఇది అని సుబ్రహ్మణ్యం గారు విల్చేరు అని అంటారు. సాహిత్య చరిత్ర రచన గురించి వివేచిస్తూ రెనే జెలక్, ఆస్టిన్ లెరేన్ తమ థియరీ ఆఫ్ లిటరేచర్ గ్రంథంలో చేసిన సమీక్ష ఈ సందర్భంలో చూడాలి. ది ప్రాబ్లమ్ ఆఫ్ రైటింగ్ ది హిస్టరీ ఆఫ్ ఎ పీరియడ్ విల్ బి ఫస్ట్ a problem of description. We need to discern the decay of the convention and the rise of a new one. Why this change of convention has come about at a particular moment is a historical problem.
insoluble in general terms. One type of solution proposed assumes that within the literary development a stage of exhaustion is reached, requiring the rise of a new code. The Russian formalities describe this process as a process of automatization, that is, a device of poetic craft effective in their rhyme become so common and so hecond backend by that new modern become inured against them and crave something different, something it is assumed antithetic, antithetic to what has gone before. A seesaw alteration is the scheme of development, a series of revolts, ever leading to new actualization of diction, themes, and all other devices. But this theory does not make clear why development has to move in the particular direction it has taken. Mere seesaw schemes are obviously inadequate to describe the whole complexity of process. Wilshire Narayanarao గారు ఈ గ్రంథాన్ని నిశితంగా విమర్శించి ఖండించిన వారు గుంటూరు శేషేంద్ర శర్మ. కవిసేన వారు ఈ గ్రంథ సమీక్షను ఇంగ్లీషులో టైపు చేసిన ప్రతులు దేశంలోని కొందరు విమర్శకులు రచయితలకు పంపారు. నాకు పంపింది 25/5/1980. ఆ సమీక్షలో శర్మగారు గ్రంథకర్తకు మార్క్సిస్టు దృక్పథం యొక్క అవగాహన గాఢంగా లేదని, ఆసు సాహిత్య లిఖిత సాహిత్య సంప్రదాయాలు వివేచనం శాస్త్రీయంగా లేదని, అనేక విషయాలలో ఆయన చేసిన అన్వయాలు నిర్ణయాలు పఠితలను పెడత్రోవన పట్టించేట్లుగా ఉన్నాయని శర్మగారు విమర్శ. రస చైతన్య శబ్దాలు ఆయా శాస్త్ర మర్యాదలు పాటించి రచయిత వాడలేదని, వాద వైఖరిలో ఏకవాక్యత లేదని చెప్పారు. వారు చేసిన విమర్శలో కొన్ని వాక్యాలు గమనించండి. This book is overpopulated with such fake theories and malicious and misconceptions based on the half-baked knowledge of the principles of literature, either modern or ancient. A more relevant point would be to show that the author is not at all in touch with any works related to Marxist theory of literature, as there is no evidence to this effect in any part of the book. అలాగే రెండో పాయింట్, the author has awfully failed to represent in this work the Marxist point of view on commitment in literature and concludes the discussion on the existentialistic note of Sartre, and which definitely militates against Marxist principles on the subject. By taking experimentalistic stand, the author has given an anti-Marxist tone to the vital issue of commitment. శేషేంద్ర శర్మ గారి విమర్శపై త్రిపురనేని మధుసూదన్ రావు ప్రతి విమర్శ చేశారు. అందులో కొన్ని
యుగ విభజనని, ఆ యుగాన్ని విప్లవం అనే పేరుతో నిర్దేశించటాన్ని నేను కూడా ఒప్పుకోను. కానీ అంత మాత్రమే చూసి ఇక ఆయన చెప్పేదంతా తప్పే అనే అభిప్రాయానికి రాకూడదు. విప్లవం అంటే వర్గ యుద్ధం, అనివార్యంగా అది రాజకీయ రూపంలోనే ఉంటుంది. 3 నారాయణరావు మౌలికంగా వర్గ దృక్పథం ఉంది. నారాయణరావు పిలిచారు. దాని చరిత్రతో అన్వయించడంలో విఫలుడై వర్గ దృక్పథాన్ని చరిత్రతో అన్వయించకుండా మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్య చరిత్ర రాయటం సాధ్యంగా మొత్తం సమాజ చరిత్ర తెలిస్తే తప్ప ఈ అన్వయం సాధ్యంగా. నారాయణరావు భారతీయ మౌలిక ఆసు సంప్రదాయ అధ్యయనం చేయలేదని నేను సంవత్సరం క్రితమే రాశా. మీరు అదే రాశారు. మీరు అంటే కాపీ కొట్టలేదులేండి. వస్తువులో రూప నిర్మాణం, అభివ్యక్తిలో భావ కవిత్వం విప్లవం తెచ్చి అంటూనే మీరు భావ కవిత్వాన్ని విప్లవం కాదంటున్నారు. అలాగే ఆరోపణ విరసన్ తన దృక్పథం నుంచి మొత్తం మానవ జీవిత రంగం కోసమే పోరాటం చేస్తారు. మొత్తం అంటే జీవితంలో అన్ని రంగాలలో వర్గ పోరాటం అనేది. 7 మౌఖికమైన సాహిత్యం కవిత్వాన్ని ఆశు కవిత్వం అనకూడదు అనే మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా. దానికి మీరు చెప్పిన కారణాలతో మాత్రం నేను ఏకీభవించను. చైతన్యం ప్రధానం, పదార్థం తద్భవం అనేవాళ్ళు భావవాదు. పదార్థం ప్రధానం, చైతన్యం తద్భవం దానిలోంచి వచ్చింది అనేవాళ్ళు భౌతికవాదం. గతి తార్కిక భౌతికవాదం పదార్థం ప్రధానం, చైతన్యం తద్భవం అని నిరూపించింది. ఈ వాదాల వల్ల మొత్తం మీద తేలే విషయం ఒకటి అని సుబ్రహ్మణ్యం గారు. నారాయణరావు గారి గ్రంథం మార్క్సిస్టు దృక్పథంతో రాయడం చేత అది భౌతికవాద ప్రాతిపదికను మన్నిస్తుంది. అన్వయాల్లో కొన్ని అభిప్రాయ భేదాలున్న తిరుపరనేని మధుసూదన్ రావు గారు, భౌతికవాదులే గుంటూరు శేషేంద్ర శర్మ గారు మౌలికంగా భావవాది. వీరి అభిప్రాయ భేదాలలో అభిరుచి విమర్శ భాగం వదిలిపెట్టితే ముఖ్యంగా కనపడేది దృక్పథ భేదం. ఈ భేదం ఈ యుగంలోని విమర్శకులలో బలీయంగా కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సాహిత్య చరిత్రను యుగాలుగా విభజించాలని గుంటూరు శేషేంద్ర శర్మ గారి ప్రతిపాదనం ఒకటి ఉంది. వారి దృష్టిలో సాహిత్య యుగాల విభజన ఇలా ఉండాలి. 1 వాచ్యార్థ ప్రధాన యుగం, నన్నయ్య నుంచి తిరుపతి వెంకట కవుల వరకు. 2 లక్షణార్థ ప్రధాన యుగం, రాయప్రోల్ నుంచి కరుణశ్రీ వరకు. 3 ద్వితీయ వాచ్యార్థ ప్రధాన యుగం, శ్రీశ్రీ నుంచి కుందుర్తి వరకు. 4 ద్వితీయ లక్షణార్థ ప్రధాన యుగం, శేషేంద్రతో ప్రారంభించి ఇప్పుడు నడుస్తున్న కవిసేన యుగం. కానీ స్థూలంగా రాయప్రోలు నుంచి ఇవాల్టి వరకు ఆధునిక యుగమనే అనుకోవాలి. అది కూడా కవిసేన మేనిఫెస్టో. గుంటూరు శర్మ గారు ప్రకటించే అన్ని అభిప్రాయాలు శాస్త్రీయంగా ప్రామాణికంగా ఉంటాయని చెప్పలే. సాహిత్య కౌముది నాటి అభిప్రాయాలు కవిసేన మేనిఫెస్టో నాటి మారిపోయాయి. ఆ మారిపోయిన వాటిల్లో ఇదొకటి. వారి యుగాన్ని సమర్థించుకోవటానికి పూర్వయుగాలను, సమకాలీన సాహిత్య ఉద్యమాలను తక్కువ చూపు చూడాల్సిన అవసరం లేదు. నన్నయ్య నుండి తిరుపతి వెంకట కవుల వరకు వాచ్యార్థ ప్రధాన యుగమంటే సాహితీవేత్తలెవ్వరు అంగీకరించరు అని నా అభిప్రాయం అంటున్నారు మనకి సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి సారస్వత వ్యాసాలు మొదటి సంపుటికి ద్వితీయ ముద్రణ పీఠికలో జీవి సుబ్రహ్మణ్యం అంటే నేను
తెలుగు కవిత్వపు తీరుతెన్నులను వివేచిస్తూ నన్నయ్య నుండి ప్రబంధ యుగవు కవుల దాకా ఆయా యుగాల కవుల సాహిత్య దృక్పథాలను బట్టి కవితలో వచ్చిన పరిణామాన్ని పరిశీలించి ఒక సమన్వయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వివరాల జోడికి పోకుండా తాత్పర్యాన్ని పఠితల సౌకర్యార్థం ఇక్కడ పొందుపరుస్తారు. కవిత్రయం వారు ప్రధానంగా ధ్వని ప్రస్థానాన్ని ఆదరించారు. ఇతిహాసాన్ని కావ్య స్వరూపంగా తీర్చిదిద్దారు. అయితే నన్నయ్య రచనలో వస్తుధ్వని, తిక్కన రచనలో రసధ్వని, ఎర్రన రచనలో అలంకార ధ్వని అధికంగా కనపడి నన్నయ్య కవితలోని ఆస్వాదనీయమైన సౌందర్యం శబ్దగుణ సంయోజనం వల్ల ఏర్పడి తిక్కన కవి గుణాల శబ్ద గుణాల అర్ధగుణాల సంయోజనం వల్ల కవితకు గొప్ప రుచి తెచ్చారు. ఎర్రయ్య వాక్కు గుణాలను అలంకారాలు అతిశయింప చేయాలన్న ప్రవృత్తి సహజాలంకారాల వల్ల సమకూడి నన్నెచూడు వస్తుతః అలంకార ప్రస్థానానికి సంబంధించినవ. అలంకారవాదియే ఎప్పుడు రసానికి 3 మెట్లు దిగువన ఉన్నవాడే. పదాలతో ప్రజ్వలనశీలాన్ని కల్పించే భావవాహిని పాల్కురికి సోమనాథుని కవితలోని రుచికున్న గుణమైతే శబ్ద పునరావృత్తితో రచనా సౌందర్యాన్ని సృష్టించి భక్తి పారవశ్యాన్ని కల్పించే శిల్పం పోతన కవితాగుణం. నాచన సోముడు చమత్కార ప్రస్థానాన్ని ఆంధ్ర సాహిత్య రంగంలో ప్రవేశపెట్టి తాను నవీన గుణ సనాథుడయ్య. శ్రీనాథుడు తెలుగు కవిత చమత్కార మార్గం నుండి రీతి ప్రస్థానానికి మళ్లించారు. సాహిత్య ప్రస్థానాలు ప్రబంధ కవులకు అలంకార మార్గమే శరణ్యమైపోయి కాలపురుషుడు వారికి అందించిన కల్పకం అలంకార ప్రస్థ. ప్రబంధ కవుల్లో అల్లసాని పెద్ద శబ్దార్థ గుణశ్లేషం తన కవితలో పట్టం కడితే రామరాజభూషణ్ శబ్దార్థాలంకార శ్లేషం తన కవితలో సువర్ణాభిషేకం చేశారు. ఇద్దరికీ అలంకార ప్రస్థానాన్ని రసోన్ముఖంగా నడిపించటం తెలుసు. పెద్దన తిమ్మనలు అలంకారం ఉపమామూలాలన్న సిద్ధాంతానికి రాయలు అలంకారాలు స్వభావం. అతిశయోక్తి మూలాలున్న మతానికి సూరన రామరాజభూషణ్ రాభూషణ్ చేమకూర కవి అలంకారాలు శ్లేషోక్తి మూలాలన్న భావానికి రామకృష్ణుడు అలంకారాలు వక్రోక్తి మూలాలనే అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తూ తమ కవిత ప్రయోగ వైచిత్రితో వెలయించారు. తెలుగు కవిత్వంలోని రుచి భేదాలను సమీక్షించి తెలుగు కవుల సాహిత్య దర్శనాల ప్రభావం వల్ల వాళ్ళ కవితలకు ఏర్పడిన స్వరూప స్వభావాలు వివేచించే ఈ ప్రయత్నం కొత్తది. సహృదయులు దీన్ని ఎలా స్వీకరిస్తారని ఇంకా గమనించాలి. Honest criticism and sensitive appreciation is directed not upon the poet but upon the poetry అన్నాడు టిఎస్ ఎలియట్. ఈ మాటలు ఆధునిక ఆంధ్ర విమర్శ రంగంలో అందరూ గుర్తించుకోవాల్సిన అంశం. మళ్ళా ఆనెస్ట్ క్రిటిసిజం అండ్ సెన్సిటివ్ అప్రిసియేషన్ ఈజ్ డైరెక్టెడ్ నాట్ అపాన్ ది పోయట్ బట్ ఆన్ పోయట్రీ. అన్న ఇలియట్ మాటలు ఆధునిక ఆంధ్ర విమర్శ రంగంలో అందరం గుర్తుంచుకోవాల్సిన అంశం. రేపు సాహిత్య విమర్శ వ్యాసం అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. దానిలో మనకు వచ్చేది మొదట పానుగంటి వారు, చలకమతి మొదలైన వారు.